వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమిరెడ్డికి గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. సర్వేపల్లి ఆడపడుచులు ప్రజలు అడుగడుగునా సోమిరెడ్డికి హారతి నీరాజనాలతో బ్రహ్మరథం పట్టారు. సోమిరెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి సర్వేపల్లి గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి తప్పదని ఖాయం కావడంతో కాకాని నోటిపై అదుపు కోల్పోయాడని విమర్శించారు. జిల్లాలో ఎక్కడా లేని స్థాయిలో మండలంలో జరిగిన గ్రావెల్ మాఫియా భూకంప కోణాలు ఎక్కువగా జరిగాయన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు ఎక్కువైపోయినాయి. సర్వేపల్లి హెడ్ క్వార్టర్స్ కూడా పొరుగు తీశాడు. 61 గ్రామాలకు సంబంధించి మంచినీటి శుద్ధి పథకం నేను వాటర్ ప్లాంట్ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేసి 61 గ్రామాలకు ఇచ్చేవాడు. దాన్ని ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆపేసేశాడు. అక్కడ పొదలపూడిలో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ 4,90,00,000 చేశాం, ఆపేసేశాడు. ఇక్కడ గిరిజనుల భూములు కబ్జా చేసి దాన్ని ఫ్యాక్టరీలోకి అమ్ముకొని పెద్దరెడ్లు కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్స్ గిరిజనుల ఎకరాలు 8.5 ఎకరా అమ్మేసేసుకుని కోట్ల రూపాయలు డబ్బులు చేసుకున్నారు. ఇటువంటివన్నీ చాలా దుర్మార్గం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుని ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. దుర్మార్గం కదా. మేము సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించాం, విలువ తెచ్చాం. వాటర్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఈ రూఅర్బన్ ఒక్క వెంకటాచలం మండలం నుంచి సపరేట్ గా నేను తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ తెచ్చిపెట్టా. 1,30,00,000 రూపాయలతో తెచ్చిపెట్టా. 130 మందికి డీకేటీ పట్టాలు ఇచ్చాం. సర్వేపల్లికి పేరు పెరిగేటట్టు చేశానే కానీ సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి హెడ్ క్వార్టర్స్, సర్వేపల్లి గ్రామం పేరుని నేను చెడగొట్టలే. ఆక్రమణ చేయటం, పేదోళ్ళ భూములు కొల్లగొట్టడం, వాటర్ ప్లాంట్ లాపేయటం, ఇటువంటి ఏదో పని. నాకు ఒకటే కోరిక ఉంది. ఈసారి సర్వేపల్లికి పేరే సర్వేపల్లి, ఆ సర్వేపల్లి గ్రామానికి ఒక మంచి కళ తేవాలా, ఇంకా మంచి పెట్టుబడులు తేవాలా, ఇండస్ట్రీస్ తేవాలా, దీనికి ఒక ప్రత్యేకమైన మంచి రూపకల్పన చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉంది. అది కూడా చేసి తీరుతాం. ఆ వాటర్ ప్లాంట్ రివైవ్ చేసి 61 గ్రామాలకి నీళ్లు ఇస్తాం. ఇక్కడ కబ్జా చేసి గిరిజనుల్ని పొట్టగొట్టిన తీసి ఆ గిరిజనులకి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.